వచ్చే నెలలోనే ఈడీ ముందుకట. సాయి సూర్య కేసులో మహేష్ బాబుకు నోటీసులు. విచారణకు రావాలంటున్న అధికారులు. నెలాఖరుకు స్వదేశానికి, వచ్చే నెలలో విచారణ. యాక్చువల్గా ఈ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీని నిన్న ప్రమోట్ చేసిండు ఎవరు, మహేష్ బాబు. ఆ ప్రమోషన్లో భాగంగా ప్రమోషన్ చేసినప్పుడు డబ్బులు ఇస్తారు కదా, కమర్షియలే కదా, ఏముంటుంది, హీరో థమ్స్అప్లు, కోకాకోలాలు ఇట్లాంటి వాటితో పాటు చాలా వాటిలో యాక్ట్ చేస్తూ ఉంటారు కదా. యాక్ట్ చేయడం అంటే డబ్బులు అన్నట్టే. ఆ డబ్బులు దాంట్లో ఈ కంపెనీ వాళ్ళు ఆయనకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తే దాంట్లో 2.5 crore ఏమో లిక్విడ్ క్యాష్ ఇచ్చిరట. ఎట్లా తీసుకుంటాడు? తప్పు కదా, తప్పు కదా. సినిమాలనేమో ఓ పెద్ద హీరోలాగా చేస్తారు, వెనకాలనేమో మొత్తం తెరవానికి ఇవే. వాడు ఆ సాయి సూర్య డెవలపర్స్ వాడేవాడు, వానికి పెద్ద స్కామ్ ఉంది దాని వెనకాల. వాడు ఆడైతే దోషిన సొమ్మును అంతా తెచ్చి ఈ ప్రమోషన్లలో వాడినట్టుండు, అదే సొమ్ము ఈయనకి ఇచ్చిండు. అట్లా అటువైపున రైట్స్ జరిగినాయి, ఇటువైపున ఈయనకు నోటీసులు ఇచ్చారు. ఈయన ఒక్కందే కాదు, చాలామంది ఇట్లా ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన వెంకటేష్ ఉన్నాడు కదా హీరో, ఆయన అన్నతో కలిసి సొంతంగా కబ్జాలు చేస్తుంటాడు. ఈ కబ్జాలు చేసే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రమోషన్ చేస్తున్నాడు. వాసవికి ప్రమోట్ చేసేది ఎవరు, ప్రమోషన్ ఇచ్చేది వెంకటేషే. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా సాయి సూర్య డెవలపర్స్ కేసులో సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే నెలలో ఈడీ విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో షూటింగ్లో ఉన్నారు. ఇటీవల ఈడీ అధికారులు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలపైన దాడులు జరిపారు. ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఇందులో భాగంగా సాయి సూర్య డెవలపర్స్ డైరెక్టర్ల నివాసాలు, ఆఫీసుల్లో కూడా తనిఖీలు జరిగినాయి. ఆ సమయంలో హీరో మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ మొత్తం 5.9 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా ఇచ్చినట్టుగా తెలిసింది. అంటే దాదాపు 6 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను షూటింగ్లో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్టు ఈడీకి లేఖ రాశారు. మరో తేదీ ఏదైనా సూచిస్తే వస్తానన్నారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు మరో నోటీసు ఇచ్చారు. అయితే మహేష్ ప్రస్తుతం విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరున ఆయన స్వదేశానికి రాబోతున్నట్టుగా సమాచారం. ఆ తర్వాతే ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏంటంటే లెక్కలు చెప్పాలి. ఇప్పుడు ఆ లెక్కలు చెప్పాలా, ఆ కథ వ్యవహారం ఏంది, మరి ఆ లిక్విడ్ క్యాష్ ఎందుకు తీసుకుని ఇవన్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది కూడా మనీ లాండరింగ్ కిందకే వస్తుంది.